అందరూ అన్నీ సిద్ధం చేసుకున్నారా? ఏమి మర్చిపోలేదు కదా ఫ్రెండ్స్. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అన్నీ సిద్ధమైతే చేసేసుకోండి. మనం చేసేటప్పుడు మళ్ళీ హడావిడి పడవద్దు. ఏం ఆలోచించాలి? ఏం హడావుడి? ఏం సర్దుకోవాలక్క అని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేస్తాను. చెప్పేస్తాను. పాయింట్‌కైతే వచ్చేస్తాను. ఇంక ఏం లేదు ఫ్రెండ్స్. రేపైతే గిన ముక్కోటి ఏకాదశి కదా! కొందరికి తెలిసి ఉంటుంది. కొంత తెలియకపోయి ఉండొచ్చు. మాక్సిమం తెలిసే ఉంటుంది. సో, అందుకనేసి కాస్తంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనేసి ఈ షార్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. రేపటి రోజైతే గిన మనకి 8కి అయితే స్టార్ట్ అయిపోద్ది. ఎగ్జాక్ట్‌గా 7:50కి ఆ టయానికి స్టార్ట్ అయిపోయి వెన్స్‌డే అర్లీ మార్నింగ్ 5కి అయితే క్లోజ్ అయిపోతుంది. ఈ ఏకాదశి అనేది ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజైతే గిన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వాదశనం అనేది జరుగుతుంది. ప్రతి విష్ణు, రాముని, వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో వీలైనంత వరకు వెళ్లి దర్శనం అయితే చేసేసుకోండి. అలాగే పిండి దీపాలు వెలిగించడానికి ట్రై చేయండి. కంపల్సరీగా వీలైతే గనక ఉపవాసం ఉండడానికి కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఉపవాసం ఉంటే అన్నం అస్సలు తినకూడదు. అన్నం తింటే చాలా మహాపాపం అంటారు ఏకాదశి రోజు. అది అయితే చూసుకోండి. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే గనక పాలు, ఫ్రూట్స్ అయితే తీసుకొని ఉపవాసం అనేది కంప్లీట్‌గా ఉండండి. ఇంక మేము కఠినంగా ఉండగలమంటే వాటర్ అయితే తీసేసుకొని పాలు, వాటర్‌తో ఉపవాసం అనేది చేయొచ్చనమాట. సో, ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక లైక్ చేసి మర్చిపోవద్దు ఫ్రెండ్స్.